ఆనాడు ఇందిరమ్మ, ఈనాడు రేవంత్ అన్న. గ్రామీణ పేద రైతులు ఈ ఇద్దరిని మరవరు. ఇందిరమ్మ 1970లలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల చేతుల్లో ఉన్న వేల ఎకరాల భూములను పేదలకు పంచింది. 2020లో ఎప్పుడైతే దొర ధరణి తీసుకొచ్చాడో పేదల చేతుల్లోని ఆ భూములు మళ్లీ దొరల చేతుల్లోకి వెళ్లాయి. ధరణిలో అనుభవదారు కాలం తొలగించడంతో దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారు. ఆ భూములకు మళ్లీ దొరల పేరు మీద పట్టాలు వచ్చునై. రేవంత్ అన్న తెచ్చిన భూభారతి చట్టంలో అనుభవదారు కాలంను పునరుద్ధరించారు. ధరణితో భూములు కోల్పోయిన వారికి దీనితో న్యాయం జరుగుతోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, మద్దిరాల మండలాల్లోనే సుమారు 3000 ఎకరాలు దొరల చెర నుంచి విముక్తి అయి పేద రైతులకు పట్టాలు రానున్నాయి.